హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ సినిమా ఇంకా 5 రోజుల్లో అయితే అందరి ముందుకి రాబోతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక చిన్న సెంటిమెంట్ అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని కాస్త కలవరపెడుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఏంటా సెంటిమెంట్? ఆ సెంటిమెంట్ ఇప్పుడు ఓజీ సినిమాకు వర్కౌట్ అవుతుందా? అవ్వదా? ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయిన అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్ మొన్న ఒక సాంగ్ రిలీజ్ చేశారు, ఓ వాషి ఓ వాషి అంటూ ఒక జపానీస్ సాంగ్. అది పవన్ కళ్యాణ్ గారి స్వయంగా పాడడం జరిగింది. సో ఈ పాట మంచి రెస్పాన్స్ వచ్చేసింది, అభిమానులు కూడా ఎక్సైట్ అయిపోతున్నారు ఆ పాట పట్ల. కాకపోతే ఒక చిన్న సెంటిమెంట్ ఏంటంటే హరిహర వీరమల్లు సినిమా కూడా దీని ముందర రావడం చూసాము. ఆ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సాంగ్ పాడారు, మాట వినాలని సాంగ్. సో ఆ సినిమా ఎటువంటి రిజల్ట్ చూసిందో మనకు తెలిసింది. అంటే పవన్ కళ్యాణ్ గారు తన పాట పాడడం వల్ల ఆ రిజల్ట్ అలా వచ్చిందని ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో కూడా ఒక పాట పాడారు. మరి ఈ సినిమా రిజల్ట్స్ ఏమన్నా తేడాగా వచ్చే అవకాశం ఉందేమో అన్న చిన్న సెంటిమెంట్ అయితే అభిమానులు కలవర పెడుతుంది. మరి ఇటువంటి సెంటిమెంట్లు సినిమాలకు వర్కౌట్ అవుతాయా? మరి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సెంటిమెంట్ పట్ల ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఇదేమన్నా మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే జనరల్ గా మన ఇండస్ట్రీ అని కాదు, అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో కూడా ఈ సెంటిమెంట్ అనేది ఉంటది ఎక్కువగా. ఏదైనా ఒక సినిమా పలానా కారణం వల్ల ఇదైతే రెండో సినిమా కూడా అటువంటి కారణం ఏదైనా ఉంటే అది కూడా ఫ్లాప్ అవుతుంది, లేదంటే హిట్ అవుతుంది అని చెప్పి చెప్తుంటారు. కానీ ఈ సినిమాకి సంబంధించినంత వరకు, ఓజీ సినిమాకి సంబంధించినంత వరకు ఏదైతే వాళ్ళ ఇప్పుడు సెంటిమెంట్ అని చెప్తున్నారో, హరిహర వీరమల్లో పాట పాడాడు పవన్ కళ్యాణ్, అది ఫ్లాప్ అయింది. ఇందులో పాట పాడాడు, ఇది కూడా ఫ్లాప్ అవుద్ది అనే సెంటిమెంట్ 100% వర్తించదని మనం ఖరాఖండిగా చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాట పాడటం అనేది హరిహర వీరమల్లతోటే ప్రారంభించలేదు కదా. అంతకు ముందు కూడా ఆయన చాలా సినిమాల్లో పాటలు పాడాడు. వాటిలో కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి కదా. ఆయన పాటలు పాడగా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి సార్. కొన్ని ఫ్లాప్ అయినవి ఉన్నాయి. కాబట్టి హరిహర వీరమల్లతోటి అది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ పాడాడు, ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో కూడా పాడాడు కాబట్టి ఇది ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఆ సెంటిమెంట్ ని వర్తింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అది 100% కరెక్ట్ కాదు. అది అసలు సిల్లీ థింగ్ అని మనం చెప్పొచ్చు. ఓకే సార్, ఇక ఓజీ 5 days ఉంది. సో 4 days అని చెప్పుకోవాలి యాక్చువల్గా రిలీజ్ వదిలేస్తే. అంతే కదా. మరి చూస్తే ప్రమోషన్స్ విషయంలో పెద్దగా హడావిడి అయితే కనబడట్లేదు. అంటే మూవీ టీం ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇటువంటివి ఏమి జరగలేదు. అంటే హరిహర వీరమల్లకు జరిగింది, అంటే డైరెక్టర్ హీరోయిన్ వీళ్ళు ఇవ్వడం జరిగింది ఒక వారం 10 days నుంచే. సో ఇక్కడ ఆ పరిస్థితే కనబడట్లేదు. అసలు ఎవరు కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనట్టుగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఓజీకి ప్రమోషన్స్ అవసరం అంటారా, కాదంటారా? ఎందుకు ఇంకా మొదలు పెట్టలేదు అంటారు సార్? అంటే ఈ సినిమాకి సంబంధించినంత వరకు హైప్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని స్పెషల్ గా ప్రమోట్ చేసి ఆ ఉన్న హైప్ ని మరింత పెంచి దానికి సినిమాకి లేనిపోని అంటే అంచనాలు బాగా విపరీతంగా పెరిగిపోవడం కూడా ఒక్కోసారి ప్రమాదమే కదా. ఆ ఉద్దేశంతో మరి దీన్ని ఇంకా ట్రైలర్ కూడా రేపు రిలీజ్ అవుతుంది కదా. జనరల్ గా ట్రైలర్ ఒక 10 days బిఫోర్ అయినా రిలీజ్ చేయాలి. సినిమా రిలీజ్ కి ఒక 3-4 రోజుల ముందు ట్రైలర్ రిలీజ్ చేయడం అన్నది అసలు అర్థం లేదు. మరి ఎందుకంటే వ్యూహాత్మకంగా వాళ్ళు వద్దనుకొని దీన్ని ప్రమోషన్స్ చేయట్లేదా ఏంటన్నది మనం చూడాలి. అయితే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణే అన్నాడు, మేము అనాథలాగా ఈ సినిమాని వదిలేసినట్టు అనిపించింది. పాపం నిధి అగర్వాల్ మాత్రం ప్రమోషన్స్ పరంగా ఆమె మొత్తం బాధ్యత తీసుకొని ప్రమోషన్స్ కార్యక్రమాలు అన్నిట్లో ఆమె పార్టిసిపేట్ చేసింది అని చెప్పి ఆయన స్వయంగా అన్నాడు. అటువంటి వ్యక్తి మరి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఎందుకు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు అనేది ఒక ప్రశ్న. అయితే ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన సాంగ్ కానీ మరొకటి కానీ రిలీజ్ అవుతున్నాయి, దానికి సంబంధించి ఎక్కువ ప్రచారం జరుగుతుంది కాబట్టి ఈ ప్రచారం చాలులే, ఇంకెక్కువ పెంచడం వద్దులే అని అనుకుని వాళ్ళు చేయడం లేదా ఏంటన్నది చూడాలి. బట్ ఏదైనా ఇప్పుడు లాస్ట్ హరిహర వీరమల్ల సినిమాకే ఆయన జస్ట్ ఒక 2-3 days బిఫోర్ వచ్చి మాక్సిమం ఆ సినిమాని ఇది చేయడానికి ప్రయత్నం చేశాడు. అదేదో ముందు నుంచి స్టార్ట్ చేసి ఉంటే మరి బాగుండేది. ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా విజయవాడలో కూడా హ్యాపీగా ప్రెస్ మీట్ పెట్టి ఆ సినిమాకి సంబంధించిన విషయాలు అవి షేర్ చేసుకోవచ్చు కదా. పనిగట్టుకుని హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ సినిమా మీడియాతోటే మాట్లాడాలని లేదు కదా. విజయవాడలో కూడా హ్యాపీగా ఆయన సినిమా గురించి మాట్లాడవచ్చు, అక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు, చేయవచ్చు. మరి ఎందుకు ఆ విషయంలో మళ్ళీ ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ సినిమాని అనాథలాగా నేను వదిలేశాను అని చెప్పి అప్పుడు అభిప్రాయపడినటువంటి ఆయనే ఈ సినిమాని కూడా మళ్ళీ అలాగా అనాథని అనలేం, కానీ విపరీతమైనటువంటి క్రేజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ సినిమాకి కొంచెం ఆయన కూడా టైం తీసుకొని దీనికి ప్రమోషన్ చేస్తుంటే బాగుండదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఓకే.
అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, మేబీ హడావిడిలో ప్రమోషన్ రానట్టున్నారు సార్. మరి కానీ సినిమా ముందు రిలీజ్ కాదు, 2 రోజుల సినిమా ముందు. రిలీజ్ ముందు ఎప్పుడో అనౌన్స్ చేశారు కదా. ఓకే. దానికి రికార్డెడ్ ఇంటర్వ్యూలు చెయ్యొచ్చు. చెయ్యాలంటే మనసుంటే మార్గం ఉండకుండా ఉండదు కదా. ఓకే. అంటే ఒక సినిమా ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాతే కదా ఈ సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేస్తున్నది. షూటింగ్ కోసం టైం కేటాయించిన ఆయన ప్రమోషన్ కోసం కూడా మరి కేటాయించాలి కదా. అయితే నేను అనుకోవడం ఏంటంటే ఈ సినిమాకి ఇంకా హైప్ చేయడం, క్రియేట్ చేయడం అనేది మంచిది కాదన్న ఉద్దేశంతో చేయలేదేమో అని నేను అనుకుంటున్నా. చూద్దాం మరి. సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్లాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తున్నట్టు కూడా కనబడట్లేదు. అంటే ఉన్నాయని ఊహాగానాలు వచ్చాయి కానీ ఇంకా క్లారిటీ అయితే లేదు. రేపైతే ట్రైలర్ రిలీజ్, మరి దానికి సంబంధించి ఏమన్నా ఉందా సార్ ఇన్ఫర్మేషన్? ఉంటుందని మనం డెఫినెట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది, అంటే ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి ఏది జరగలేదు కాబట్టి మీడియా ఇంటరాక్షన్ అది డెఫినెట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే. అటు ఎక్కడ ఉంటుంది, వైజాగ్లో ఉంటుందా, విజయవాడలో ఉంటుందా, లేదంటే హైదరాబాద్లో ఉంటుందా చెప్పలేం కానీ డెఫినెట్గా అయితే ఉంటుందని మనం చెప్పొచ్చు. సార్ మీరు ఇంతకుముందు అన్నారు అంటే హైప్ క్రియేట్ చేయడం ఇష్టం లేకే ఇలా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు అని అన్నారు. కాకపోతే అయ్యి ఉండొచ్చు. అంటే ఈ సినిమాకు ఉన్నంత హైప్ పవన్ కళ్యాణ్ గారు ప్రీవియస్ సినిమాలు ఏ సినిమాలకు లేవు. ఈవెన్ పొలిటికల్ ఈవెంట్ లో ఓజీ నడిచారు, హరిహర వీరం అన్నప్పుడు ఓజీ. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కాకముందే ప్రీ బుకింగ్స్ కొన్ని థియేటర్స్ ఓపెన్ అయితే హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. సో ఆ స్థాయిలో దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నాయి. కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి ఏదైతే ఒపీనియన్ ఉందో అదైతే మనకు రాంగ్ అనిపించింది. అవునవును, ఖచ్చితంగా చెప్పాను కదా. ఆల్రెడీ ఇప్పుడు ప్రీ బుకింగ్స్ అటు ఓవర్సీస్ లో కానీ ఇక్కడ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి కాబట్టి, అంటే ఇప్పుడు మొదటి 2-3 రోజుల కోసమే కదా, మొదటి 2-3 రోజులు థియేటర్లు నింపుకోవడం కోసమే కదా ఇవి చేసే ప్రచారం అంతా. ఆల్రెడీ ఈ సినిమాకి ఉంది. ఓజీ అనేది జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది టైటిల్ పరంగా కానీ. అంటే హరిహర వీరమలతో పోల్చితే ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా లాగా అనిపిస్తుంది కదా. సో అందువల్ల కూడా నువ్వు అన్నట్టు మరీ ఇంకా ఎక్కువ హైప్ క్రియేట్ చేయడం వద్దులే అని వాళ్ళు వాంటెడ్లీ ఈ ప్రచారానికి అది దూరంగా ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. బట్ చూడాలి. ఓకే, రైట్. ఇక ఈ సినిమాకి సార్ థియేటర్ అంటే టికెట్ రేట్స్ అంటే ఏపీలో పెరిగాయి, తెలంగాణలో కూడా పెంచడం జరిగింది. ప్రీమియర్ షోస్ ఇచ్చారు, బెనిఫిట్ షోలు కూడా ఇవ్వడం చూసాం. అయితే ఇక్కడ టికెట్ల విషయంలో కాస్త అభిమానుల నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమైంది సార్. బెనిఫిట్ షోలకు అక్కడ 1000 టికెట్ ఉండడం, ఇక్కడ ప్రీమియర్స్ కి బెనిఫిట్ షోలకు 1800 టికెట్స్ ఉండడం. సో పవన్ కళ్యాణ్ గారు మరి ఇంత అవసరమా, కొద్దిగా తక్కువ ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే 2-3 రిపీటెడ్ ఆడియన్స్ చూడాలి, అభిమానులే 3-4 సార్లు సినిమాలు చూస్తుంటారు. సో ఈ స్థాయిలో టికెట్ రేట్స్ మొదటి షోకే పెట్టేస్తే మళ్ళీ ఇంకోసారి చూడడానికి ఉంటారు. సో నేను వెనకాల ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మీరే విధంగా చూస్తారు? అంటే నేను మొదటి నుంచి కూడా ఈ టికెట్ రేట్లు పెంచుకోవడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. నేను అంటే ఏదైతే పాపం అభిమానం ఉందో దాన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి ఏదో పెనాల్టీ లాగా వేయడం అనేది ఖచ్చితంగా మనం ఎవరూ సమర్థించకూడదు. ముఖ్యంగా ప్రభుత్వాలు ఆ పని అస్సలు చేయకూడదు. అటువంటిది ఈయన స్వతహాగా ఒక పార్టీ అధినేతగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు. మరి ఎందుకు ఆయన అలాగా దానికి స్వయంగా ఆయన పర్మిషన్ ఇచ్చేలాగా చేయడం అన్నది ఖచ్చితంగా విమర్శలకు తావిచ్చే అంశం. చేసి ఉండకుండా ఉండాల్సిందే. ఇప్పుడు ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉండే ఇది మైలేజ్ కానీ లేకపోతే ఇది దాంతో పోల్చితే ఇది నథింగ్ కదా. కాబట్టి కేవలం తన సినిమా నిర్మాతకి మేలు చేయడం కోసం లేకపోతే అతనికి ప్రాఫిట్స్ రావడం కోసం ఇలాగ చేయడం, దాన్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఆయన ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా వద్దు మన సినిమాలకి టికెట్ రేటు పెంచడం మంచిది కాదు అని చెప్పి ఆయన ఒక స్టాండ్ తీసుకుంటే ఆటోమేటిక్గా తర్వాత వచ్చే సినిమా వాళ్ళు అరే పవన్ కళ్యాణ్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు, మనం అడగకూడదు అని చెప్పి మిగతా హీరోలు అది అసలు మిగతా హీరోలు కానీ నిర్మాతలు కానీ ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా చెయ్యరు. ఇప్పుడేంటి చచ్చినట్టు మిగతా సినిమాలు అన్నిటికి కూడా ఇంకా ఇవ్వాల్సిందే ప్రతి సినిమా. ఇప్పుడు ఏదో ఒక సినిమాకి విపరీతంగా ఖర్చు పెట్టాం, మన తెలుగు ప్రజల ఖ్యాతి ఇనుముడింపజేసేలాగా మన సంస్కృతికి అద్దం పడుతూ సినిమా చేసాము, దానికి భారీగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది కాబట్టి పెంచుకుంటున్నాం అంటే ఓకే. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కూడా ఆ టికెట్ రేట్లు పెంచుకోవడం అంటే ఎవరైతే ఫ్యాన్స్ మొదటి రోజే సినిమా చూద్దామని ఆ తహతహలాడే ఆ వీరాభిమానులు ఉన్నారో ఆ వీరాభిమానుల మీద పెనాల్టీ వేయడం, వాళ్ళ జేబులకు చిల్లులు పెట్టడం అనేది ఖచ్చితంగా మనం సమర్థించలేము, స్వాగతించలేము. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ఇక ముందైనా నెక్స్ట్ సినిమా నుంచైనా ఆయన
ఈ టికెట్ రేట్లు పెంచకుండా ఒక స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మన తెలంగాణలో అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఒక ఇది చేసి భవిష్యత్తులో సినిమాలకి ప్రివ్యూలకు కానీ లేదంటే ప్రీమియర్లకు కానీ పర్మిషన్ ఇవ్వము, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వమని చెప్పి ఆయన ప్రకటించి తర్వాత అసలు సంబంధం లేనట్టుగా జస్ట్ చాలా క్యాజువల్గా ఇలా ఇచ్చేస్తున్నారంటే అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇది ప్రజల్లో అంతర్లీనంగా ఒక ఇది వ్యతిరేకత అనేది ఉంటది. దాన్ని ప్రభుత్వాలు గమనించాలి. ఎందుకు చిన్న ఒక సినిమా విషయంలో కూడా వాళ్ళు చెప్పిన మాటకి కట్టుబడలేనటువంటి పరిస్థితి, తప్పనిసరి పరిస్థితుల్లో అటువంటి నిర్ణయాలు తీసుకున్నా సడలింపు ఇచ్చారంటే అర్థం ఉంది. ఇది ఒక సినిమా సంబంధించినటువంటి దాంట్లో కూడా వాళ్ళు మాట నిలబెట్టుకోలేకపోవడం అంటే ఖచ్చితంగా అది ఆక్షేపణీయం. రైట్ సార్. సో ఫైనల్ గా అంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఓజీ మోస్ట్ హైప్డ్ ఫిల్మ్ గా రాబోతుంది అండ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గా కూడా మారిపోయింది. సో ఇది మరి ఆయన కెరీర్ లో ఎటువంటి రిజల్ట్స్ చూసే అవకాశం ఉంది? సో ఒక మంచి మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది సార్. అంటే ముఖ్యంగా ఇప్పుడు హరిహర వీరమల్లో చెన్నాల్లో 2 months అంతే సార్. అంతే. ఆయన కెరీర్ లో ఫస్ట్ టైం ఒక సినిమా 2-3 నెలల వ్యవధిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రావడం కదా. పవన్ కళ్యాణ్ అంతకుముందు ఒక సినిమా చేశాయంటే మళ్ళీ ఒక 1-2 సంవత్సరాలు అలాగా గ్యాప్ ఉండేది. ఆయన కెరీర్ లో ఫస్ట్ టైం ఒక 2 నెలల వ్యవధిలోనో 3 నెలల వ్యవధిలోనో ఇంకో సినిమా వస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా ఇప్పుడు ఈ సినిమా కూడా ఉదాహరణకి బ్యాడ్ లక్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసిందంటే దాని ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటుంది. ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత వచ్చిందంటే అది వేరే విషయం. ఇప్పుడు ఇంత తక్కువ గ్యాప్ లో వస్తుంది కాబట్టి దీని గురించి అందరూ ఏకరగా వెయిట్ చేస్తున్నారు. అంటే ఆయన ప్రత్యర్థులు అయితే ఈ సినిమా కూడా దొబ్బితే భలే మనం ట్రోల్ చేయడానికి భలే ఉంటుందని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాతో అది డిసప్పాయింట్ చేసింది కాబట్టి ఈ సినిమా ఎట్టి బస్సులో పెద్ద హిట్ అవ్వాలి, ఆ విమర్శకుల నోళ్ళు అందరి నోళ్ళు మూయించాలని చెప్పి ఫ్యాన్స్ ఏకరగా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ కి ఈ సినిమా కూడా పోయినా ఆయనకి పోయేదే ఉండదు. కానీ ఫ్యాన్స్ గర్వంగా తలెత్తుకొని తిరిగేలాగా ఉండాలంటే మాత్రం ఇది ఖచ్చితంగా విజయం సాధించాలి. కానీ 100% విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా డెఫినెట్ గా పెద్ద హిట్ అయ్యి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలాగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య.